క్రమేణా ధ్యానం చేస్తున్న కొద్దికి ఆ కోపం అనేది చాలా తగ్గించుకోవడం జరిగింది. అంటే నాకే ఆ డిఫరెన్స్ అనేది తెలిసిందనమాట. మెడిటేషన్ చేస్తున్న కొద్దికి మనలో ఉన్నటువంటి ఆ కోపం క్రమేణా తగ్గుతుంది అనమాట. అంటే చూడండి, మెడిటేషన్ కు ఉన్నటువంటి పవర్ ఎంత గొప్పదంటే, అంటే మనం ధ్యానం చేస్తూ పోవడమే రోజువారీ కార్యక్రమంలో మనం రోజు ఎలాగైతే ఆహార పానీయాలు తీసుకుంటామో ఆ విధంగా మనం రోజు క్రమం తప్పకుండా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ వెళ్తూ ఉంటామో మనకు రావాల్సింది ఆటోమేటిక్ గా వెళ్తుంది అనమాట. అందరూ ధ్యానంలోకి వచ్చినాక ఏమైంది అంటారు, కానీ ధ్యానంలోకి వచ్చినాక అన్ని పోగొట్టుకుంటాం అనమాట. అంటే మనలో ఉన్నటువంటి కోపము, ఈర్ష, ద్వేష, అసూయం ఇవన్నీ కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటివి పోతుందన్నమాట. ఆ విధంగా ఎలాగైతే ఇప్పుడు క్రమం తప్పకుండా మనం ధ్యానం చేస్తుంటామో ఆ విధంగా ఒక క్రమ పద్ధతిలో, అంటే ధ్యానంతో పాటు ఆచరణ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, గురువుల యొక్క ప్రబోధాలు వింటా ఉన్నారనమాట, ఆచార సాంగత్యం చేయాలి. ప్రతిరోజు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ధ్యానంతో పాటు ఒక పుస్తకాన్ని చదువుతామో ఆ పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందుకుంటాము. తర్వాత సజ్జన సాంగత్యం, మన గురువు గారు చెప్పారనమాట, ప్రతిరోజు మనము వాళ్ళ యొక్క అనుభవాలను పంచుకోవాలి. ఎందుకు మన గురువు గారు ప్రతి ఒక్కరు అనుభవాలని పంచుకోవాలి అని ఎందుకు చెప్పారు అంటే, ఒకరికి వచ్చినటువంటి అనుభవము వేరొకరికి రాదనమాట. ఎప్పుడైతే అనుభవాలని మనం షేర్ చేసుకుంటామో ఒకరి ద్వారా వచ్చేటువంటి జ్ఞానాన్ని మనము ఆ జ్ఞానంలో కూడా మనం ఏదో తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రతిరోజు నేర్చుకోవడమే. మనకు అన్నీ తెలుసు అని మనం అనుకోకూడదు అనమాట. మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ ఒక గురువుని చూసినామనుకోండి, వారి దగ్గర మనము ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకు తెలియని విషయాలు మన పక్క వారి నుంచి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరు ఎప్పుడైతే సజ్జనుల దగ్గర మాత్రమే సాంగత్యం అనేది అవసరము. అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనము సాంగత్యం చేసుకోలేము. అంటే ఎవరైతే ధ్యానం చేసి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే మనము సాంగత్యం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే మనము ధ్యానం చేయకుండా అలా ఉంటారనుకోండి, వాళ్ళ దగ్గర పోయి సాంగత్యం చేసినాం అనుకోండి, వాళ్ళ దగ్గర మనం ధ్యానం గురించి నేర్పించినాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి రిసీవ్ చేసుకుంటున్నాము, ఏమి తెలుసుకుంటున్నాము, వాళ్ళకు ధ్యానం గురించి మనం ఎలా చెప్పాలి అనే విషయం అనేది మనకు అవగాహనకు వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వారికైతే అర్థమవుతుంది. అదే ధ్యానం చేయని వాళ్ళకైతే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి మనం ఏ విధంగా వాళ్ళకి ధ్యానంలోకి రప్పించాలి, వాళ్ళకు ధ్యానం గురించి ఎలా చెప్పాలి అనే విషయం అనేది మనకు అవగాహన వస్తుంది. ఇంతే కాకుండా ధ్యానంతో పాటు ఒక బుక్ను మనం తీసుకున్నాం అనుకోండి, ఆ బుక్ను మనం ఒక్కసారి చదివినప్పుడు మనకు అర్థం కాదనమాట. ఆ బుక్నే మనము పదే 10 సార్లు పల్లె వేస్తున్నాం అనుకోండి, ఆ 10 సార్లు చదివినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క జ్ఞానం అనేది మనకు అందుతుంది. ఆ విధంగా ఒక్క బుక్ని ఒకసారి చదివి వదిలేయకుండా దాన్ని పదే మనం చదువుతూ ఉన్నాం అనుకోండి, 10 సార్లు చదివినప్పుడు 10 రకాలైనటువంటి విషయాలు, 10 రకాలైనటువంటి జ్ఞానాన్ని మనకు అందుతుంది. ఆ విధంగా ఆచార్య సాంగత్యం అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వారి దగ్గర ఎప్పుడు మనము ఆచార సాంగత్యం అనేది మనం చేస్తూ ఉండాలి. అంటే చూడండి, మనకంటే ఆధ్యాత్మికతలో వచ్చి మనం కోరి తెచ్చుకోవాలి.
ప్రాపంచికతలో మన మన దగ్గరకు వచ్చిన దాన్ని మనం స్వీకరించాలి. అంటే చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, ప్రాపంచిక జీవితంలో మన దగ్గరకు వచ్చిన దాన్ని మనం స్వీకరించాలన్నమాట. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో వచ్చి మనం కోరి తెచ్చుకోవాలి. అంటే మన ఆధ్యాత్మికతలో మనం మన ఎదుగుదల కావాలంటే మనం ఆ విషయాన్ని గురువు గారుల దగ్గర వచ్చేటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. మనకంటే ఉన్నతమైన వారి దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర సాంగత్యం అనేది చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఆధ్యాత్మిక పురోగతి అనేది కలుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఈ 4 సత్యాలను మనం జీవిత సత్యాలుగా మనం మార్చుకొని మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఈ 4 సూత్రాలను మనం ఎప్పుడైతే ఆచరిస్తూ వెళ్తామో అప్పుడు మనం ఆధ్యాత్మిక పురోగతిలో ఎంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఇది చూడండి, ఒక విందు భోజనంలో ఎలాగైతే అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఎలాగైతే ఆ విందు భోజనంలో సమకూరుస్తారో ఆ విధంగా మనకు ఈ ధ్యానం చేస్తూ పోతేనే ఆ ఫలితం అనేది సరిపోదన్నమాట. ధ్యానంతో పాటు ఈ 3 కూడా మనము ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకునేదే కాకుండా ఆచరణ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటితో పాటు మనము ఆహార నియమాలు అనేది కూడా పాటిస్తూ రావాలి. అంటే ఆహార నియమాలు అనేది ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. మనకు అందరికీ తెలుసు అన్నమాట, ధ్యానం చేస్తున్న వాళ్ళు శాకాహారులుగా మారిపోతున్నారు. చాలా మంది శాకాహారులుగా మారుతున్నారు. ఎంతో ర్యాలీలు, శాకాహార ర్యాలీలు జరుగుతుంది. ఎంతో మంది గొప్ప వాళ్ళందరూ కూడా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఎంతో అద్భుతంగా చేస్తున్నారు అన్నమాట. కానీ అందరికీ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వారికి కూడా కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట. ఎందుకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారమే తీసుకోవాలి అనే డౌట్ అనేది చాలా మందికి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, శాకాహారం అనేది చాలా శ్రేష్టమైనది. అంటే ఇక్కడ మాంసాహారం తీసుకునే ఇప్పుడు మామూలుగా మనం ధ్యానంలోకి రాకముందు మేము కూడా మాంసాహారులమే అనమాట. అంటే ధ్యానంకి వచ్చిన తర్వాత నేను 6 నెలలకంతా శాకాహారిగా మారడం జరిగింది. అంటే ఈ శాకాహారంలో మారిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది ఎలా కనిపించిందంటే, అంటే మాంసం చేసి నేను కొద్ది రోజులు మాంసం తినిన రోజులు మెడిటేషన్ చేయము, తినిన రోజు మాత్రం. అంటే మళ్ళీ మరుసటి రోజు నుంచి మెడిటేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మాంసం తినిన రోజు మెడిటేషన్ చేయకపోయినా మరుసటి రోజు మెడిటేషన్ చేసినా అది నాకు కరెక్ట్ గా రావటం లేదనమాట. అంటే మాంసం తిని మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఆ ఎఫెక్ట్ అనేది 48 hours ఉంటుందంటారనమాట. ఆ విధంగా మాంసం తిని కూడా మెడిటేషన్ చేస్తే నాకు ఆ మెడిటేషన్ రావడం లేదు. మైండ్ సెట్ అనేది ఎలా చాలా కొంచెం డిస్టర్బ్డ్ గా అలా ఉండేదన్నమాట. అప్పుడు క్రమేణా నేనేం చేస్తున్నానంటే మాంసం తినేది ఆపేస్తున్నాను. తర్వాత ఎప్పుడైతే నేను శాకాహారిగా మారినానో అప్పటి నుంచి నాకు అద్భుతంగా మెడిటేషన్ అనేది కుదిరింది. ఆ మైండ్ లో ఆ గందరగోళ పరిస్థితి అనేది కూడా చాలా వరకు తగ్గింది అనమాట. అంటే ఇక్కడ చూడండి, మాంసం చాలా మంది చెప్తుంటారు మాంసం తింటేనే అందులో ప్రోటీన్స్ వస్తూ ఉంటుంది. ప్రోటీన్స్ అంటే మనకు పెద్దవాళ్ళు చేసేటువంటి ఈ అలవాటు అన్నమాట. పెద్దవాళ్ళు మాంసం తింటే బలం వస్తుంది, ప్రోటీన్స్ వస్తుంది అలా అంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, మామూలుగా ఈ జంతువులన్నీ కూడా ఈ పచ్చి గడ్డి ఇలానే తింటూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఏనుగు కూడా చాలా
బలవంతమైనది కదా. అన్ని జంతువుల పైకి ఏనుగు చాలా బలవంతమైనది. అంటే ఏనుగు అంత బలవంతమైన జంతువు అయినా కూడా అది ఎందుకు ఒక పచ్చి గడ్డి మాత్రమే మేస్తుంది అనమాట. అంటే జీవం ఉన్నటువంటి ఆహారాన్ని మాత్రమే అది తీసుకుంటుంది. అంత బలం ఉన్నటువంటి ఏనుగు ప్రోటీన్ అవసరం లేదా, ఇవన్నీ అవసరం లేదా అంటే అవన్నీ కూడా ప్రకృతిలో వచ్చేటువంటి ఆహారాన్ని అవి తీసుకుంటుంది కాబట్టి వాటికి ఆ మాంసాహారం అనేది అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అడవులకు వెళ్ళి ఆ పచ్చి గడ్డిని మేసిస్తుంది అనమాట. ఒక మేక తనకు బలం కావాలనేసో, తనకు శక్తి కావాలనేసో, తనకు ప్రోటీన్ కావాలనేసో ఇంకొక మేకని తినదు కదా. అంటే అవి పూర్తి శాకాహారాలు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఒక కవి చెప్తారనమాట, నోరు లేని జీవులు అవి పచ్చి గడ్డి మేసి చాలా అద్భుతంగా జీవిస్తున్నాయి అన్నమాట. కానీ మాంసం తినేటువంటి మానవుడు మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడు. అంటే చూడండి, ఈ పచ్చిగడ్డి మేసేటువంటి ఈ జంతువులు ఎంతో హాయిగా వాటి యొక్క ఈ ప్రకృతిలో వచ్చేటువంటి ఆ పచ్చి గడ్డిని తిని అవి ఎంతో హాయిగా ఒక శాకాహారిగా జీవిస్తున్నాయి. కానీ ఈ మానవుడు మాత్రము ఆ జీవం లేని ఆ పదార్థాన్ని తిని ఒక మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడు. అంటే సండే మధ్య వచ్చాను నేను కొంచెంసేపు బాగుంది. డిస్టర్బ్డ్గా ఉందా మేడం? హలో మేడం, మేడం వినిపించట్లేదా మేడం? వినిపిస్తుందండి, కంటిన్యూ. ఓకే మేడం. ఆ విధంగా ఏనుగు ఎంతో బలమైనటువంటి జంతువు అయినా కూడా అది ప్రకృతిలో వచ్చేటువంటి ఆ గడ్డిని అవి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనము సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి తెలుసుకున్నాం. ఫస్ట్ ఖనిజ సామ్రాజ్యాలు, వృక్ష సామ్రాజ్యాలు, జంతు సామ్రాజ్యాలు, మానవ సామ్రాజ్యం అనేది. అంటే ఈ 4 సామ్రాజ్యాల 3 సామ్రాజ్యాల నుంచి ఆఖరిగా మానవ జన్మగా మనము జన్మ తీసుకున్నాం అన్నమాట. మళ్ళీ ఈ 4 సామ్రాజ్యాలు కాకుండా 4 వర్గాలుగా విభజించడం జరిగిందనమాట. అంటే ఈ 4 వర్గాలుగా విభజించడం జరిగిందండి. ఈ 4 వర్గాలలో వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి, వాళ్ళ యొక్క కర్మానుసారం, వాళ్ళ యొక్క జన్మ రాహిత్యాన్ని బట్టి ఈ 4 వర్గాలలో ఒక్కో వర్గంలో జన్మ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ 4 వర్గాలు ఏదంటే, ఫస్ట్ జరాయుధములు, నెక్స్ట్ది అండజములు, మూడోది వచ్చి స్వేదజములు, నాలుగోది వచ్చి దిగ్గజములు. ఈ 4 వర్గాలలో ఒక్కొక్క అంటే వాళ్ళ యొక్క కర్మను బట్టి, వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి ఒక్కొక్క వర్గంలో జన్మ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ జరాయుధములు తీసుకున్నప్పుడు, జరాయుధములు అంటే ఏమంటే ఒక తల్లి గర్భం నుంచి జన్మ తీసుకుంటుంది అనమాట. తల్లి అంటే మావి నుంచి బయటపడి జన్మ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇందులో వచ్చి మానవులు, ఆవులు, మేకలు ఇలాంటివన్నీ కూడా ఇందులో నుంచి జన్మ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ది జరాయుధములు. నెక్స్ట్ది వచ్చి అండజములు. అండజములు నుంచి గుడ్ల ద్వారా జన్మ తీసుకోవటం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ వచ్చి బల్లులు, కోళ్ళు,
చేపలు, ఇలాంటివన్నీ కూడా అండజములు. వీటి దగ్గర నుంచి జన్మ తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది వచ్చి స్వేదజములు. స్వేదజములు అంటే ఇక్కడ చూడండి, నదీ ప్రవాహం దగ్గర, నదీ ప్రవాహాలు పోతూ ఉంటుంది, అక్కడక్కడ ఒక నీటి కుంటలాగా నీరు నిల్వ ఉంటుంది అనమాట. అలాంటి చోట ఆ విధమైనటువంటి ఆ ఎక్కువ రోజులు స్టాక్ ఉండి అక్కడ దుర్గంధ పూరితమైనటువంటి వాతావరణంలో వచ్చేటువంటి జీవులు అనమాట స్వేదజములు అనేవి. ఈ పైన ఆ జరాయుధములు, అండజములు, స్వేదజములు, ఈ మూడు కూడా తమో రజో గుణాలతో కూడుకున్నటువంటిది అనమాట. ఈ తమో రజో గుణాలు అంటే ఈ మూడిటిని మనము ఎప్పుడైతే ఒక ఆహారంగా మనం తీసుకుంటామో అప్పుడు మనకు అందులో ఉన్నటువంటి ఆ తమో రజో గుణాలకు సంబంధించినటువంటి గుణాలు వాటికి ఉంటుంది. కాబట్టి వాటిని మనం తిన్నామనుకోండి, ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉండదు. అంటే ఒక మానవుడికి మాత్రమే వెన్నెముక అనేది నిటారుగా ఉంటుంది. మిగతా జీవులతో చూసుకుంటే ఇలా వెన్నెముక అనేది అడ్డంగా ఉంటుంది. అంటే అవి వచ్చి ఈ మూడికి సంబంధించినంత ఒక ఆహార అన్వేషణకు మాత్రమే వాటి యొక్క జీవనం అనేది కొనసాగిస్తుంటుంది. ఆహారం కోసం, నెక్స్ట్ తన సంతానోత్పత్తి కోసం, ఈ రెండిటికి మాత్రమే వాటి యొక్క జీవనం అనేది కొనసాగిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇవి చూడండి, ఆహారాన్ని తినాలన్నా కూడా అది తల వంచుకొని తింటూ ఉంటుంది. ఎప్పుడైతే అలా తల వంచుకొని అవి ఆహారాన్ని తీసుకుంటుంటుందో అలాంటి జీవిని గన మనం చంపి తిన్నట్లయితే అంటే ఆ మెదడు అనేది ఆ కిందికి వంగి ఆహారాన్ని తీసుకుంటుంది కాబట్టి అలాంటి ఆహారాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని కావలసినటువంటి అర్హత అనేది మనకు రాదు. అంటే ఎప్పుడైతే అవి ఒక నీచమైన ప్రవృత్తి అంటే నీచంగా అంటే తల వంచుకొని అవి ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకుంటుందో అంటే పూర్వకాలంలో కూడా చూడండి, మా ఇంటికి ఈరోజు మేము నీచు తెచ్చుకున్నాము అంటారు. అంటే ఇక్కడ నీచు అనేది ఆ పదాన్ని వాడుతూ ఉంటారు అనమాట. అంటే అటువంటి అంటే నీచు అంటే అక్కడ ఆ జంతువుని చంపి అటువంటి నీచమైనటువంటి ఆ పదార్థాన్ని ఇంటికి తీసుకొని వచ్చి ఆ విధమైనటువంటి ఆ నీచమైనటువంటి పదార్థాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ మెదడు అనేది ఆ మెదడుకు ఆ చురుకుదనము ఆ విధమైనటువంటి అర్హత అనేది మనకు రాదనమాట. అందుకు అవి ఎప్పుడైతే తల వంచుకొని తింటుంటుందో మనకు ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది అంటే ధ్యాన సాధన అనేది కుదరదు. ఎప్పుడైతే అటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటామో మన ఆలోచన విధానంలో కూడా మార్పులు వస్తుంది. అట్లా ఆ తమో రజో గుణాలతో కూడుకున్నటువంటి ఈ జరాయుధములు, అండజములు, స్వేదజములు ఈ మూడిటిని కూడా మనము తీసుకోకూడదు. నెక్స్ట్ 4వది అయినటువంటి దిగ్గజములు. ఈ దిగ్గజములు వచ్చి మనం భూమిలో వేసినటువంటి విత్తనము పై అది చూడండి, ఇప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ భూమిలో నుంచి అది ఎలా వస్తుందంటే సూర్యుని యొక్క శక్తిని గ్రహించి అది పైకి రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా తలదించుకొనేసి ఆహారం తింటుంది. కానీ మనం వేసినటువంటి ఆ విత్తనం ఏదైతే ఉంటుందో సూర్యుని యొక్క పోషకత్వాన్ని అది తీసుకొని ఒక ప్రకృతిలో ఆ జీవాన్ని తీసుకొని పైకి రావడం జరుగుతుంది అనమాట. అలాంటి ఆహారమే అంటే ప్రకృతిలో వచ్చేటువంటి ఆహారాన్ని మాత్రమే మనం ఎప్పుడైతే తీసుకుంటామో అంటే ఇప్పుడు చూడండి,
ఇటువంటి సృష్టికర్త సృష్టించినటువంటి ఆహారం ఏదైతే ఉందో, అంటే ప్రకృతిలో సృష్టికర్త సృష్టించినటువంటి ఆహారాన్ని మనం ఏదైతే తీసుకుంటామో అందులో సృష్టికర్త ఎనర్జీ అనేది ఉంటుంది. సృష్టికర్త ఎనర్జీ ఉన్నటువంటి ఆహారాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఎనర్జీ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సృష్టికర్త అంటే సూర్యుడికి జ్ఞానాన్ని అందించడం జరిగింది అనమాట. అందుకే ఎప్పుడు మనకు సూర్య భగవానుడు ఎప్పుడు వెలుగునిస్తూ ఒక రోజు సూర్యుని యొక్క వెలుగు లేకపోతే మనం ఉండగలమా? ఉండలేము. అలా ఆ జ్ఞానాన్ని ఫస్ట్ సూర్యుడికి అందించడం జరిగింది. కాబట్టి ఆ సూర్యుడి యొక్క పోషకత్వాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము అనమాట. ఆ విధంగా ఆ శక్తిని అందుకునేసి ఆ ప్రకృతిలో వచ్చేటువంటి ఆ పండ్లు ఫలాలు ఏదైతే ఉన్నాయో దానిని మాత్రమే మనము ఆహారంగా తీసుకోవాలి. అంటే అందులో చూడండి, సూర్యుని యొక్క శక్తిని వస్తుంది, సృష్టికర్త ఎనర్జీ ఉంటుంది, ప్రకృతిలో వచ్చేటువంటి అందులో జీవం అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ మాంసాహారంలో ఒక జీవం లేని పదార్థాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ జీవం లేని పదార్థాన్ని తీసుకున్నప్పుడు మన ఆలోచన విధానం అనేది కూడా మారుతుంది. ఎప్పుడైతే ఈ జీవం ఉన్నటువంటి పదార్థాన్ని మనం తీసుకుంటామో అప్పుడు మనకు సాధన అనేది కరెక్ట్ గా రావటం జరుగుతుంది. ఆధ్యాత్మికతలో కూడా మనము ముందుకు పోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ ప్రకృతిలో వచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మనము గాలి, నీరు, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనకు సహజంగా వచ్చేటువంటి ఈ ఎనర్జీస్ అన్నమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ సూర్యకాంతిలో కాసేపు సూర్యకాంతిలో మనం కూర్చున్నామనుకోండి, మనకు రావాల్సినటువంటి మన శరీరానికి కావలసినటువంటి ఆ శక్తిని మనం అందుకున్న వాళ్ళం అవుతాం. అదే సూర్యోదయం టైంలో మనము ఒక 10 నిమిషాలు చూడండి, 10 నిమిషాలు ఆ సూర్యుని యొక్క కాంతిలో మనం కూర్చొని 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకున్నాం అనుకోండి, ఆ 10 నిమిషాల మెడిటేషన్ లోనే మనం ఎంతో శక్తివంతులుగా తయారవుతాం అనమాట. ప్రతిరోజు కూడా సూర్యోదయం టైంలో సూర్యుని చూస్తూ మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఆ సూర్యకాంతి మన శరీరం పైన పడి ఆ యొక్క ఎనర్జీని మనం ఎంతో స్వీకరించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆ తమో తెలుసుకున్నాం కదా ఇంతవరకు 4 వర్గాలు: జరాయుధములు, అండజములు, సేదజములు, దిగ్గజములు. ఈ పైన ఉన్నటువంటి 3 వర్గాలు కూడా కంప్లీట్ గా ఒక సమో రజో గుణాలతో కూడుకున్నటువంటిది. ఈ 4వది దిగ్గజములు, ఇది వచ్చి ఒక సాత్విక గుణం, అంటే ఈ ప్రకృతిలో వచ్చేటువంటి ఆహార పదార్థం అన్నమాట. అంటే మనం ఒక విత్తనం వేసినప్పుడు అది మొలిచి పెద్దదై అందులో వచ్చేటువంటి పదార్థాన్ని మనం తీసుకుంటాము. ఇప్పుడు చూడండి, ఈ పైన ఉన్నటువంటి ఆ 3 గుణాలకి స్పర్శ, రూప, రస, గంధ ఇవి ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, అవి ఒక జీవిని చంపినప్పుడు ఆ జీవిలో ఒక కోడిని కాళ్ళు మనం కట్ చేసినప్పుడు దానికి నొప్పి వస్తుంది. ఆ నొప్పి అనేది ఈ పైన ఉన్నటువంటి 3 వర్గాలకు చెందిన వాటిలో ఇది ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒక కాలుని తీసినప్పుడు, ఒక చేతిని తీసినప్పుడు, ఆ ఒక్కొక్క భాగాన్ని తీసినప్పుడు అది ఎంత నొప్పిని భరిస్తుంది. అలా ఆ నొప్పిని భరించినప్పుడు అది ఒక విధమైనటువంటి నెగిటివ్ థాట్స్ ని, నెగిటివ్
నెగిటివ్ వైబ్రేషన్స్ ని అది దాంట్లో నుంచి బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే దాన్ని చంపుతున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి కెమికల్స్ ఒక నెగిటివ్ పూరితమైనటువంటిదిగా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని మనం తింటామో ఆ నెగిటివ్ హార్మోన్స్, ఆ నెగిటివ్ భావనలు అవన్నీ కూడా మన శరీరంలోనికి పోవటం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్ గా మనం ధ్యానం చేస్తున్నాము, మనసులో ఉన్నటువంటి కల్మషాలను మనం ఇంకా పూర్తిగా తొలగించుకోకుండా ఉంటాం. దానికి మళ్ళీ తోడుగా ఇవన్నీ ఈ మాంసాహారాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, దానికి ఇంకా అడిషనల్ గా మనం ఫుడ్ వేసినట్టు అవుతుంది అనమాట. మనలో ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఆలోచనలు మన మనసులో నుంచి తీయకుండా ఇంకా దానికి అడిషనల్ గా ఈ జంతువులను చంపి ఇంకా ఎక్స్ట్రాగా నెగిటివ్ థాట్స్ ని ఇవన్నీ కూడా మనము యాడ్ చేసినాం అనుకోండి, అంటే ఉన్నటువంటి కర్మను మనం రిలీజ్ చేసుకోవడానికి ధ్యానం చేసి బాగా రిలీజ్ చేసుకోవాలనుకుంటాం. కానీ అలా కాకుండా ఇంకా వీటికి అడిషనల్ గా వేస్తూ పోతున్నాం అనుకోండి, ఈ జన్మ సరిపోదన్నమాట. అంటే ఈ జన్మలో ఉన్నప్పుడే మనము ఏ రూపంలో మన కర్మలను మనం దగ్ధం చేసుకోవాలో ఆ విధంగా మనం ప్రయత్నం చేసి మన కర్మలన్నిటికీ దగ్ధం చేసుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం ద్వారా మాత్రమే వీలవుతుంది. మన గురువు గారు అదే మనకు గొప్ప ఆధ్యాత్మిక మార్గాన్ని మనకు అందించినారనమాట. కేవలం మనము ధ్యానం ద్వారా మాత్రమే మన కర్మలన్నీ దగ్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మార్గంలో మనం ఏ విధంగా ఒక సేవ ద్వారా కానీ, ధ్యానం చేయడం ద్వారా కానీ, ధ్యాన ప్రచారం చేయడం ద్వారా కానీ ఏ రూపంలో అయితే మన కర్మలన్నీ దగ్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా మనము ఈ ప్రయాణంలో మనం అందులో అన్నిటిలోనూ మనం భాగస్వాములై మనం ప్రపంచానికి ఒక వెలుగును నింపిన వాళ్ళుగా మనం మారాలి. ఈ విధంగా వీటితో పాటు శాకాహారం అనేది చాలా విశిష్టమైనది. అందుకే భగవద్గీతలో కూడా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావభోగస్య యోగో భవతి దుఃఖః అంటారనమాట. అంటే ఇక్కడ ఏది కూడా కానీ యుక్తాహార విహారస్య అంటే ఆహార విషయాలలో కూడా కానీ మనం ఎప్పుడైతే యుక్తాహారం, మితాహారం, నిరాహారం ఈ మూడిటిని మనం ఫాలో అవుతాము, అంటే ఏది కరెక్ట్ ఫుడ్, ఏది రాంగ్ ఫుడ్, ఎంతవరకు మనం ఆహారం తీసుకోవాలి, ఎంత ఆకలిగా ఉన్నా కూడా మనం ఒక 20% మన కడుపును ఖాళీగా ఉంచుకోవాలి. ఆ విధంగా ఆహార నియమాలను కరెక్ట్ గా ఎప్పుడైతే ఫాలో చేస్తూ అంటే ప్రతిదీ కూడా మనం యుక్తంగా ఉండాలన్నమాట. అంటే ఒక విహార యాత్రకు వెళ్తుంటాం అంటే అతిగా అక్కడ పోయేసి ఎంతవరకు అక్కడ మనం అనుభూతి చెందాలి, ఎంతవరకు మనం తీసుకోవాలి, ఇటువంటి విషయాలను కూడా మనం ఫాలో చేస్తూ ఉండాలన్నమాట. అంటే ముఖ్యంగా ఆహార విషయాలలో అంటే ఎంతవరకు తీసుకోవాలి, మితాహారం అంటే ఎంత పరిమితాహారం, కొంతవరకు ఎంతవరకు మనం కావాల్సిలో అంతవరకు మాత్రమే మనం తీసుకోవాలి. అంటే మళ్ళీ నెక్స్ట్ నిరాహారం అంటే చూడండి ఇక్కడ మహాత్మా గాంధీ ఉన్నారు. మహాత్మా గాంధీ 15 రోజులకు ఒకసారి ఆయన ఉపవాసం ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా మనం కూడా ప్రతి వారానికి ఒక్కరోజు ఉపవాసం అనేది ఉండాలి. అంటే ఇక్కడ చూడండి మనం ఉపవాసం ఉంటున్నాము, శాకాహారమే తీసుకుంటున్నాము, కానీ ఇక్కడ మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది మనం కడుపుకు ఉపవాసం పెడుతున్నాం, కానీ మన మైండ్కి వచ్చి మనం ఉపవాసం అనేది పెట్టడం లేదు. అంటే మనం కడుపుకు ఉపవాసం పెడుతూ మైండ్ లో వచ్చి పదే ఆలోచనలు చేస్తూ ఉంటాం. అంటే అవి కడుపుకు ఉపవాసం చేసి మెదడులో మనం ఎన్నో రకాల ఆలోచన చేసి ప్రయోజనం లేదు. అంటే ఇక్కడ చూడండి కడుపుకు ఉపవాసం ఎలాగైతే అవసరమో
ఆ విధంగా మన మెదడుకు కూడా ఉపవాసం అనేది అవసరము. అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి ఆలోచనలను ఎప్పుడు కూడా శూన్యం చేసుకుంటూ మనం ఉండాలి. అప్పటికప్పుడు ఆ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలను, అంటే నెగిటివ్ ఆలోచనలను తీసివేస్తూ ఉండాలి. అది కరెక్ట్ అయినటువంటి ఉపవాసం. ఈ విధంగా మనం ఎప్పుడైతే మన మెదడును మనం ఎప్పుడైతే సరి చేసుకుంటూ ప్రతిరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఎప్పుడైతే ఆహార విషయాలలో మనం కరెక్ట్ అయినటువంటి సరి అయినటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటూ ఎప్పుడైతే ధ్యానం కొనసాగిస్తామో అప్పుడు మనం ఆత్మోన్నతికి ఎదిగిన వాళ్ళము అవుతాము. అంటే ఈ విధంగా ఆలోచన అంటే మాంసాహారానికి శాకాహారానికి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే, ఒక మాంసాహారిగా ఉండే వాళ్ళ యొక్క మాట తీరు ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే అంటే అంటే ఆ జ్ఞానం అనేది ఇప్పుడు ఆ జ్ఞాపక శక్తి అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. అదే ఒక శాకాహారిగా ఉండే వాళ్ళకు అంటే చూడండి, మామూలుగా కూడా మాంసాహారం తిని గుళ్ళకు వెళ్ళరు అనమాట. ఎందుకు వెళ్ళరు? అది ఒక తప్పుడు భావన. అంటే నేను మాంసాన్ని తీసుకున్నాను, గుడికి వెళ్ళకూడదు అనేసి ఒక తప్పుడు భావనతో ఉంటారు. అదే ధ్యానం చేస్తున్నాము, మనం అది తీసుకోకూడదు అని తెలుసు, కానీ శాకాహారమే తీసుకోవాలి, మాంసాహారం తీసుకోకూడదని చాలా మందికి తెలుసు. కానీ మాంసాహారం పైన ఆ ఇష్టత అనేది వదులుకోకుండా కొంతమంది తినేస్తూ ఉంటారన్నమాట. అలా ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వాళ్ళలో ఉన్నటువంటి ఆ జ్ఞాపక శక్తి అనేది తగ్గటం జరుగుతుంది. అదే ఒక మాంసాహారాన్ని తిని ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని చదవడం జరుగుతుందా అంటే 100% కుదరదు అనమాట. అంటే వాళ్ళకు అందదు. ఆధ్యాత్మిక బుక్ చదవడానికి అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించలేకపోతారనమాట. అదే ఆ రోజంతా కూడా వాళ్ళు ఏది బుక్స్ చదవడం కానీ, అంటే మైండ్ అనేది పని చేయదు. ఒక సోమరితనం, ఒక బద్ధకం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటారో ఆ రోజంతా కూడా ఒక బద్ధకపు స్థితిలో ఉంటారు. అందుకోసము మాంసాహారాన్ని తీసుకోకూడదు. ఇది మనం ఈ మాంసాహారం శాకాహార విశిష్టత గురించి, అంటే ఈ మనం మెడిటేషన్ లోకి వచ్చినాక ఈ శాకాహార యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియచెప్పాలన్నమాట. అంటే ధ్యానం గురించి చెప్తున్నాము. కొంతమంది ఎందుకు అంటే ఈ మాంసాహారం మానేయాలి అనేసి చాలా మంది ధ్యానంలో కూడా రాకుండా ఉన్నారనమాట. అంటే క్రమేణా వాళ్ళకు ఫస్ట్ ధ్యానం గురించి చెప్పిన తర్వాత, వాళ్ళు ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆటోమేటిక్ గా శాకాహారం గురించి అర్థమవుతుంది. అంటే క్రమేణా మనం ఫస్ట్ ధ్యానం గురించి చెప్పాలి. తర్వాత వాళ్ళు 41 రోజులు ధ్యానం చేయండి. తర్వాత అందులో మీకు అవగతం అవుతుంది. మళ్ళీ మీరు ఫస్ట్ తర్వాత మీరు శాకాహారిగా మారినారంటే మీకు ఇంకా అద్భుతంగా అనుభవాలు కలుగుతుంది, అద్భుత ఫలితాలు అనేది జరుగుతుంది అని ఆటోమేటిక్ గా వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఈ విధంగా ధ్యాన ప్రచారంతో పాటు మనము శాకాహారం గురించి కూడా వాళ్ళకు చెప్పాలి.
ఇంకేనా ఇంకేమన్నా ఓకేనా మేడం? ఇంత ఇంత గొప్పగా నాకు ఈరోజు శాకాహార విశిష్టత గురించి ఈరోజు నేను షేర్ చేయాలనుకున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు మేడం గారు కల్పించారు. మరొకసారి శైలజ మేడం గారికి, లలిత కుమారి మేడం గారికి, సూర్యకుమారి మేడం గారికి, ఇంకా మిగతా ఈ జూమ్ సెక్షన్ లో ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. హలో మేడం. పల్లి గారు స్టాప్ చేయాలి కదా రికార్డ్, నాకు కోహోస్ట్ లేదు. సుగుణ గారు చాలా బాగా చెప్పారండి శాకాహారం గురించి. చాలా అద్భుతంగా చెప్పారు. శాకాహారం గురించి అద్భుతంగా చెప్పారు. పల్లి గారు Thank స్టాప్ you. అయిపోయిందా?